ప్రధాని మోదీ పొదుపు పిలుపు బీజేపీ పాలన వైఫల్యానికి నిదర్శనమని వామపక్ష నేత సూర్యప్రకాష్ అంటున్నారు. బంగారం కొనుగోలు చేయొద్దని మోదీ చెప్పడం ప్రజల హక్కులు కాలరాసేలా ఉన్నాయని సూర్యప్రకాష్ విమర్శించారు. మోదీ ప్రజల కోసం ఆలోచన చేయడం లేదన్నారు. పెంచిన పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. విశాఖ జీవీఎంసీలో కార్మికులకు నిధులు ఇవ్వలేరు, కానీ 120 వార్డులో పెంపు చేసి వారి పొట్ట నింపుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. నీకేం చెప్పాను, మా మీడియా నువ్వే కదా అధ్యక్షులు. నూట 120 వార్డులు పెంపు చేసి వారి పొట్ట నింపుకుంటున్నారని ఆరోపిస్తున్న వామపక్ష నేతతో మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫేస్ టు ఫేస్. మోడీ ఒక 5 సూత్రాల నుంచి తీసుకొచ్చారు. బంగారం కొనొద్దని చెప్పేసి, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించాలని, దాంతోపాటు ఏదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలని చెప్పేసి కానీ, లేకపోతే స్థానికంగా ఏవైతే ఉత్పత్తులు ఉంటాయి వాటిని కొనుగోలు చేయాలని చెప్పేసి ఇలా పలు అంశాలను అయితే ప్రస్తావించారు. అసలు ఆ అంశాలకు సంబంధించి దానివల్ల స్థానికంగా ఉన్న యువత కానీ, అలానే నిరుద్యోగులు కానీ, ఉద్యోగులు కానీ ఏ విధంగా ఉండబోతున్నారో, ప్రధానంగా విశాఖపట్నం ప్రాంతంలో అయితే అసలు ఏ విధంగా ఉండబోతుందన్న విషయాన్ని అయితే తెలుసుకునేందుకు మనతో పాటు నాయకులు అయితే ఉన్నారు, వామపక్ష నాయకులు. వాళ్ళతో అయితే తెలుసుకుందాం. అని చెప్పండి, అసలు మోడీ తీసుకొచ్చిన ఈ నినాదం ఎలా అనిపిస్తుంది? 5 సూత్రాలు తీసుకొచ్చారు. ఈ ప్రధానంగా డీజిల్ పెట్రోల్ వాడకం కానీ తగ్గించుకున్నారు, ఎలా చూస్తుంటారు? ఇప్పుడు అనుకున్నదిగా జరిగింది. ఏదైతే ప్రజలు అనుమానం పడ్డారో 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత మళ్ళీ పెట్రోల్ రేట్లు పెరుగుతాయని అనుకున్నారో, అదే రకంగా ఇవాళ 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత అదే రకంగా ప్రజలకు బహుమానం ఇచ్చాడు నరేంద్ర మోడీ. పెట్రోల్ మీద, డీజిల్ మీద ₹3. ఇంకో డౌట్ ఏంటంటే, మళ్ళీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మళ్ళీ ఒక వారం 10 రోజుల్లో మళ్ళీ ₹15 పెరుగుతుందని చెప్పే సమాచారం వస్తూ ఉంది. అంటే ఒకప్పుడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ రోజులు ప్రకటించింది, మీరు బంగారం కొనొద్దు, ఎక్కడ తిరగద్దు, ఇళ్లలో ఉండండి. మళ్ళీ అదే రోజు గుర్తు తెస్తున్నాడు నరేంద్ర మోడీ. మీ ఏ రకంగా పక్కనే ఉన్న బంగ్లాదేశ్, పాకిస్తాన్ కంటే జీడిపి చాలా దారుణంగా పడిపోతుంది. కానీ పార్లమెంట్లో ఏం చెప్తున్నారు నిర్మలా సీతారామన్? మేము జీడిపి పెంచేస్తున్నాం, ద్రవ్యోల్బణం పెరిగిపోతుందని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఈ రకంగా పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల మొత్తం రవాణాతో పాటు ప్రజలు జీవితాలు కూడా చాలా ఆదాయాలు తగ్గిపోతాయి, ఇంకా ఆర్థిక ఇబ్బందులు ఇంకా కూరుకుపోతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పటికైనా నరేంద్ర మోడీ అబద్ధాలు మాను, ప్రజలకు నిజాలు చెప్పు. ఈరోజు యుద్ధం ఎవరు స్టార్ట్ చేశారు? యుద్ధంలోని మొత్తం ఇరాన్ మీద అమెరికా ఎమర్జెన్సీ ప్రకటిస్తే, యుద్ధాన్ని ప్రకటిస్తే నీ పాత్ర ఏంటి? ఇంకా ఈ పైపొచ్చు భారత్, చైనా నరక కుప్పాలని చెప్పి స్టేట్మెంట్ ఇస్తుంటే నువ్వేం మాట్లాడుతున్నావు నరేంద్ర మోడీ అని చెప్పేసి, ఇది ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. పెట్రోల్ డీజిల్తో పాటు రానున్న రోజుల్లో చాలా దుర్మార్గంగా ఏదైతే ఈవీఎంలు ట్యాంపరింగ్లు చేసి అధికారంలోకి వస్తున్నావు, పశ్చిమ బెంగాల్లో సుమారుగా 90 లక్షల ఓటర్లని పక్క తోశాడు. ఇందులో సుమారుగా అంచనా చెప్తుంది ఏంటి, 30 లక్షల మంది ఓటర్లు జెన్యూన్ ఓటర్లు. ఆ ఓటర్లు తప్పించి నువ్వు పక్క దోసి నీకు అనుకూలమైన ఓటర్లని నువ్వు ఓట్లు వేయించుకొని ఈ రకంగా నువ్వు అధికారంలోకి వస్తున్నావు. ఇప్పటికైనా నీ పప్పులు ఉడకో. ఏదైతే నువ్వు ప్రజలకు అబద్ధాలు చెప్తున్నావో, ప్రజలకి ఏదైతే నువ్వు ఇచ్చేస్తున్నావు ప్రజలు తెలుసుకుంటున్నారో, రానున్న రోజులు తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు. ఏదైతే జీవీఎంసీకి సంబంధించి 120 వార్డులుగా ఈ రోజు అయితే నోటిఫికేషన్ గెజిట్ కూడా విడుదల చేస్తున్నారు. కానీ ఇంతమంది కార్మికులకి కనీస వేతనాలు కూడా ఇవ్వట్లేదని ఆరోపిస్తున్నారు. దాన్ని ఎలా చూడుతుంటారు? దేశంలో ప్రధాని గారు చెప్పినవన్నీ కూడా అబద్ధాలు. ఎందుకంటే కరోనా పోవాలంటే అందరూ కూడా స్పూన్లు పట్టుకొని ఏవైతే పల్లెలు ఉన్నాయో ఇవన్నీ కొట్టండి, కరోనా పోద్ది అన్నారు. నిజంగా కొట్టిన తర్వాత కరోనా పోయిందా? పోలేదు. ఈరోజు ఏమంటున్నారు, ఎవరు బంగారం కొనొద్దు మీరు, కాబట్టి సముద్ర వర్గం మీరు ఎవరు కూడా అంతే పెళ్ళిళ్ళు కూడా చేసుకోవద్దని కూడా చెప్పే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలనే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే బంగారం కొనొద్దని మీరు చెప్తున్నారు తప్ప, మరి బంగారం తయారు చేసే కార్మికులు ఏమైపోతారు?
మరి బంగారం తయారు చేసేటప్పుడు ఆ బంగారం షాపుల్లో ఉన్న ఎవరైతే కార్మికులు మరి వాళ్ళు ఏమైపోవాలి? మరి నువ్వు బంగారం కొనొద్దని కూడా చెప్పడం కాదు కదా, వాళ్ళ కోసం ఏం చేయాలో ఆలోచన చేయాలి. ఆ రోజు కరోనా టైంలో కూడా ఏం చేశారు, ఒకే ఒకసారి లాక్డౌన్ పెట్టేసి అందరూ అబ్బాయి మా పని మేము చేశాను కాబట్టి మీ పని మీరు చూసుకోండి అని చెప్పారు. ఆ టైంలో కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. మళ్ళీ ఈరోజు కూడా అదే పరిస్థితి ఏర్పడింది. అంతకుముందు కూడా అనుకున్నారు ఏమని, ఈ 5 రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మన భారతదేశంలో పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగలేదు, ఈ 5 రాష్ట్రాలు ఎన్నికలు అయిన తర్వాత తప్పనిసరిగా పెరుగుతుందని చెప్పి అందరూ కూడా అనుకున్నారు కూడా. కాబట్టి అనుకున్న దాని ప్రకారంగానే మళ్ళీ అందరికీ కూడా పెట్రోల్ దగ్గర 3 రూపాయలు పెంచారు, డీజిల్ పెంచారు. మరి ఈరోజు అవన్నీ కూడా సామాన్య ప్రజల మీద మరిన్ని భారాలు అనేది కూడా పడుతూ ఉన్నాయి. ఈరోజు పెద్ద దగ్గర నుంచి కూడా దూరం నుంచి విశాఖపట్నం రావాలంటే ట్రాన్స్పోర్ట్ అంతా కూడా ఎక్కువ అవుతుంది కదా, మరి రావడానికి ఛార్జీలు ఎక్కువ అవుతున్నాయి కదా. మరి దానికోసం మీరు ఏం తీసుకున్నారు? మన కరోనా టైంలో చెప్పారు, ఏమని చెప్పారు, పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఉన్నారో పనిచేసిన పారిశుద్ధ కార్మికుల్ని ఫ్రంట్ లైన్ వారియర్స్ అన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ అని ఏం చెప్పారు, వాళ్ళందరూ కూడా ఎవరైతే మున్సిపల్ కార్మికులు వస్తారో కరోనాలో పనిచేస్తారో వాళ్ళ మీదనేమో పువ్వులు చల్లండి, పాలతో కాలు కడగండి అన్నారు. పాలతో కాలు కడిగితే వాళ్ళ యొక్క జీవితాలు మార్పు వస్తుందా? పువ్వులు మీద చల్లిన మాత్రాన వాళ్ళకి జీవితాలు మార్పు వస్తుందా? మార్పు రావాలంటే ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా సమాన వేతనం ఇవ్వండి, అప్పుడు మార్పు వస్తుంది. ఎవరైతే మున్సిపాలిటీలో ఇంత ఎమర్జెన్సీ పని అంటే పర్మనెంట్గా ఉంటే పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ పర్మనెంట్ చేయండి, వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప మున్సిపల్ కార్మికుల యొక్క జీవితాల్లో మార్పు అనేది కూడా రావట్లేదు. పూర్తిగా విశాఖ నగరంతో పాటు భారతదేశం మొత్తం కూడా వారి యొక్క స్థానాన్ని పెంపొందించుకునే విధంగా అయితే ప్రస్తుతం వాళ్ళు ముందుకెళ్తున్నారు తప్ప కనీసం ప్రజల కోసం ఆలోచన చేసే విధానం లేకపోవడం అయితే తీవ్ర స్థాయిగా అయితే వీళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఎప్పటికైనా సరే దీనిపైన చర్యలు తీసుకొని ప్రజలకి ఉపాధి కల్పించేందుకు, అలానే ఎవరైతే సామాన్య జీవితాలు కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుగుణంగా పని వచ్చే విధంగా పని చేసుకునే విధంగా వాళ్ళకి సౌలభ్యం కల్పించాలనే విషయాన్ని అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సాయి కిరణ్తో సూర్యప్రకాష్, స్వతంత్ర టీవీ, విశాఖపట్నం.